మల్లూరమ్మ తల్లి దేవస్థానంలో ఉన్నాము. చూడండి, మా పూజారి గారు ఇప్పుడే భక్తులందరికీ పూజ చేసుకొని ఇప్పుడే బయటకు వచ్చారు. పూజారి గారు ఒకసారి బాయ్ చెప్పండి. ఫుల్ వీడియోలో కనిపిస్తారు మీరు. మల్లూరమ్మను ఒకసారి చూద్దాం దగ్గరికి వచ్చి. చాలా 16వ శతాబ్దం కిందటి నాటి సామంతరాజు గారు అనేసి పునర్నిర్మాణం చేయించారంటే ఇక్కడ 16వ శతాబ్దంలో ఈ ఊళ్ళో కరువు కాటాలు వచ్చినాయి. ఒక ఆయనకు ఒడిలోకి వచ్చి ఇక్కడ గుడి నిర్మించమని చెప్పినారు. అందుకయ్యి 16 శతాబ్దాలకు ముందు ఇక్కడ గుడిని నిర్మించి అప్పటి నుండి పూజలు పురస్కారాలు జరుగుతున్నాయి. ఆ అమ్మ కరుణాశతో ఏమి ప్రజలంతా పంటలు జ్వరాలు ఏమి రోగాలు లేకుండా సురక్షితంగా బాగున్నారు ఇక్కడ. అప్పుడు అనుకుంటే ఆదివారం బోనాలు పండుగకు బోనాలు అన్నీ జరుగుతున్నాయి. అమ్మ కరుణాశతో ఏమి రోగాలు లేకుండా మంచి వర్షాలు కురిసి పంటలు పండి అందరూ ప్రజలంతా క్షేమంగా ఉన్నారు. భక్తులు తమ తమ కోరికలు తీరడానికి. హాయ్ ఫ్రెండ్స్, శ్రీ 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 మల్లూరమ్మ దేవస్థానం గుడి ఇప్పుడు మీకు చూపించబోస్తాను. ఫుల్ వీడియో క్లిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. విజయనగరం రాజుల పరిపాలనలోనే సామంతపు రాజు అనేసి 16వ శతాబ్దంలోని ఈ గుడి కట్టించారంట. ఈ బోర్డు ఒకసారి చూడండి. 16వ శతాబ్దం నాటి మల్లూరమ్మ ఆలయం. పార్వతీపురం మన్యం డిస్టిక్ నుండి వచ్చాం పెయింట్ వేయడానికి. మొత్తం కంప్లీట్ అయింది. క్లిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. గోపురం మొత్తం మల్టీ కలర్లో. ఇది కడప దగ్గర ఉంది, రాయలసీమ. కడప నుండి రాయచోటు రావాలి. రాయచోటు నుండి మల్లూరమ్మ దేవస్థానం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. గోపురంకి మల్టీ కలర్లు, కిందని స్టోన్ మోడల్. ఇది చుట్టూ సలహారం. ఇక్కడ ఆదివారం అయితే బాగా యాత్ర జరుగుతుంది. చాలామంది జనాలు వస్తుంటారు దూర దూరం ప్రాంతం నుండి. తాగడానికి ఇక్కడ 3 బోర్లు ఉన్నాయి. గుడి ఆవరణ మొత్తం కలర్లు కంప్లీట్ అయింది. మొత్తం చూడండి. పైన గోపురం, కిందన సలహారం. ఇది ఫ్రంట్ ఆర్చి. సలహారం మొత్తం మల్టీ కలర్లోనే. శిలాపలకం చూడండి, గవర్నమెంట్ నిధులు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి, షేర్ చేయండి, కామెంట్లు చెప్పండి. ఫ్రంట్ గాలి గోపురం ఏంచో 50 అడుగులు. చాలా కష్టంగా వేయాల్సి వచ్చింది. డిఫెండ్ అవ్వకుండా ఏం చేయకుండా నిలబడడానికి కూడా చాలా కష్టంగా ఉంది. చుట్టుపక్కల ఆవరణలోనే విశాలమైన ప్లేస్ ఉంది ప్రశాంతత కోసం. చాలామంది భక్తులైతే ప్రతి ఆదివారం చాలామంది వస్తుంటారు ఇక్కడికి. ఇక్కడే వేటలు గట్ట కోసుకొని వంటలు గట్ట చేసుకొని తింటారు పూజించుకొని. చూడండి, ఎంట్రన్స్ గాలి గోపురం మొత్తం గ్రేలోని షేడింగ్ కొట్టేసి విగ్రహాలకి కలర్ చేంజ్ చేసాం. ఫ్రంట్ ఎండ్స్ గోల్డ్ కూడా. అయితే కింద మొత్తం గ్రే కలర్ వేసి స్టోన్ వర్క్ చేస్తాం. ఇది ఎంట్రన్స్ రూము. ఇట్లెళ్ళి ఒక గుమ్మ ఉంది. చూడండి, గుడి మొత్తం ఇంకా పని వర్క్ అవుతుంది. బండలు గట్ట వేయలేదు. మా పని అయితే అయిపోయింది వర్క్. చూడండి, కలర్స్ ఒకసారి చూద్దాం. సలహారం మొత్తం చూద్దాం. మొత్తం మల్టీ కలర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది గుడి. మా వాడేంతో చూడండి సెల్ఫీ స్టిక్తో వీడియో తీసుకుంటాంట. చూడండి, గుడి బాగా వచ్చింది కదా. కలర్ కాంబినేషన్ అంతా చాలా సూపర్గా వచ్చింది. చూడడానికి అయితే మాకు చాలా బాగుంది. చేసే కష్టానికి ప్రతిఫలం దక్కినట్లు ఉంది. ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది. అయిన గోడ రేఖ అంతా చాలా సూపర్గా వచ్చింది. చాలా నీట్గా ఎక్సలెంట్గా కలర్ సదిరిపోయేది మొత్తం. కిందనే బ్లూ గేర్ కొట్టేసి స్టోన్ కొట్టేసాం. పిల్లర్లు లోపల బెలూన్ మోడలు. లోపల మొత్తం ఇది లోపల ప్రహరీ గోడ లోండండి. ఇక్కడ ధ్వజస్తంభంకి ఇంకా ధ్వజస్తంభం కట్టించలేదు. ఫ్రంట్ ఒకసారి చూడండి. లోపల బెలూన్ మోడలు, పిల్లర్లకి అన్ని నీట్గా చాలా నీట్గా వచ్చింది. గుడి అయితే చాలా బాగుంది అన్నారు. 20 రోజులు పట్టింది నా 5గురు వేయడానికి. మల్లూరమ్మ తల్లి దేవస్థానంలో ఉన్నాము. చూడండి, మా పూజారి గారు ఇప్పుడే భక్తులు తమ తమ కోరికలు తీరడానికి, పిల్లలు లేని వాళ్ళ పిల్లల గురించి, అన్ని మొక్కుల గురించి చాలా దూరం నుండి కాలుతో 100-200 500 కిలోమీటర్ల దూరం నుండి కూడా వస్తుంటారు. అప్పుడు 16వ శతాబ్దం నాటి గుడి చిన్నగా ఉండేది. ఇప్పుడు కొంచెం పెద్ద కట్టించారు. ఫ్రంట్ ఆర్చ్. ఆదివారం అయితే చాలా మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడే వేటలు గట్ట కోళ్ళు మేకలు కోసుకొని అమ్మవారికి సమర్పించుకుంటుంటారు.
మల్లూరమ్మ దేవస్థానం రాయచోటి నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. మల్లూరు అనే గ్రామంలో చినమండలం మండలం అన్నమయ్య డిస్టిక్. మొత్తం నీట్గా బండలు గిండలు అన్నీ కొత్తగా నిర్మించారు. చూడడానికి అయితే చాలా విశాలమైన ప్లేస్లోనే గుడి నిర్మించారు. అమ్మవారికి పోతురాజు కాపులు అంట. ఇక్కడ వర్షం పడిన భక్తుల గురించి షెడ్ ఒకటి కట్టించారు. చాలా విశాలమైన ప్లేస్, ఎవరైనా వంటలు చేసుకోవడానికి. 24 గంటలు వాటర్ మోటార్ సదుపాయం కలదు ఇక్కడ, పర్లేదు. చూడండి, ఏలూరుతో బండితో వచ్చాం. అక్కడ నుండి మాకు ఇక్కడ తిరగడానికి కూడా అవసరం ఉంటుందండి సార్. మల్లూరమ్మ గుడి ఒకసారి చూడండి. విశాలమైన చెట్లు, విశాలమైన ప్రాంతం, చుట్టుపక్కల కొండలు, మంచి నేచరు. మీరు చూడాలనుకుంటే రాయచోటి నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. చినమండెం మండలం మల్లూరు అనే ఊర్లోనే. చాలా విశాలమైన ప్లేస్లోనే విజయనగరం డిస్టిక్, విజయనగరం రాజుగారు, సామంత రాజుగారు అనేసి ఇక్కడ 16వ శతాబ్దంలోనే కట్టించారంట గుడి. చాలా ఇది రికార్డ్ అయింది. అక్కడ పార్వతీపురం మన్యం డిస్టిక్ నుండి ఇక్కడికి వచ్చాము పెయింట్ వేయడానికి. చాలా సూపర్గా వచ్చింది. పెయింట్లు ఎలాగ ఉన్నాయి కామెంట్లో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి, షేర్ చేయండి. అప్డేట్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. బాస్ పెయింటింగ్ వర్క్, పార్వతీపురం మన్యం డిస్టిక్, సాలూరు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చూస్తూనే ఉండండి బాస్ పెయింటింగ్ వర్క్ ఛానల్.